విభజన సమస్యలపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఏపీ ఎంపీలకు లేదన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వారంతా బీజేపీ తొత్తులేనని విమర్శించారు. బీజేపీ బిల్లులకు ఓటేసేందుకు పోటీ పడుతున్నారన్నారు. మోదీ మెప్పు కోసం తాపత్రయపడుతున్నారన్నారు. 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ఎంపీలకు చీము నెత్తురు ఉంటే ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చాలని సవాల్ విసిరారు షర్మిల. ఇక సీఎం చంద్రబాబు తీరు ఓడ దాటేదాకా ఓడమల్లన్న, దాటాక బోడిమల్లన్న అన్నట్టు ఉందని విమర్శించారు షర్మిల. 10 సంవత్సరాలు అయిపోయింది. మనకిచ్చిన విభజన హామీలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? ఇంతమంది ఎంపీలు, 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? పేరుకు మాత్రమే వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు కానీ నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు. ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే. బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు? మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు హాజరవుతున్నట్టు? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.